హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆర్జుకేటి వ్లాగ్స్. సో వీడియో పెట్టయితే చాలా రోజులైంది, మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఫుల్ డేస్ అయింది. అయితే మన టాపిక్ ఏమంటే మనం అందరం బాయ్స్ హాస్టల్ బయట నుండి చూసాం, బట్ లోపల కొన్ని స్పెషల్ ఏం లేదు, బట్ కొన్ని అన్న అంటే లైక్ ఎగ్జాంపుల్ బండ అన్న వీళ్ళ రూమ్స్ పోదాం, వాళ్ళ రూమ్స్ అయితే చూద్దాం. లోనే ఇన్స్పిరేషన్ వచ్చింది. అయితే ఒకసారి వాళ్ళ రూమ్స్ మనం పోయి మన హాస్టల్ కొన్ని స్పెషల్ లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. కొన్ని స్పెషల్ రూమ్స్ ఉన్నాయి. సో హాస్టల్ రివ్యూస్ అయితే చేద్దాం. ఆర్ట్స్ అండ్ ఆర్టిస్ట్స్ రెండు చూపిస్తాం. చలో నడవండి. అయితే మనం బంటన్న రూమ్ పోతున్నా. అరే నేను మాట్లాడుతున్నా. బంటన్న P1 లో ఉన్న రూమ్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన P1 P2 ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. అయితే ఆ కష్టపడ్డ రూమ్ విల్ షో యు. ఆ కష్టంతోనే CSE కొట్టిండు, ఫుల్ చదువుతుండు, జాబ్ కూడా కొడతాడు. అవసరం అది మీకు కలుపుకోలేదని మీరు చూసారా? ఫ్రెండ్స్, ఇదైతే బంటన్న రూము. సో ఇడికైతే వచ్చాం. ఎలక్ట్రిసిటీ లేదు ఇప్పుడైతే, ఎవరు లేరు కాబట్టి. సో చూపిస్తాం. సో ఇదైతే బంటన్న రూము 246 అట, వెస్ట్ వింగ్ లా P1 లో ఉండేటోడు. సో ఫస్ట్ డోర్ డోర్ చూడండి, హస్లర్స్ ప్రొడక్షన్ ఇక్కడనే కనబడుతుంది. బంటన్న యూట్యూబ్ ఛానల్ నేమ్ హస్లర్స్ పాయింట్ అన్ననే ప్రొడక్షన్ రాస్తున్నాడు. ఇది ఇటు చేయండి, ఇటు సైడ్ ఒకసారి చూడండి. రైట్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ని దించిన ఎవరు? ఆకాశ్ అన్న B22 బ్యాచ్ అట. చూడండి, హస్లర్స్ పాయింట్ బంటన్న ఛానల్ అబ్దుల్ కలాం. రైట్, నాని. ఆ బంటన్ ఏంటంటే నాని అనుకుంటా పిలుస్తాడు అందరినీ, జూనియర్స్ ని. అన్న రూమ్ ఇది అని నిషాని అంటే తెలుగులో గుర్తు, స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో MS ధోని అట ఇటు సైడ్ చూడండి. అన్న ధోని ఫ్యాన్ కావచ్చు. జై ధోని, జై RCB. ఇవైతే చూడండి. చెప్పురా. మన హాస్టల్ మనం కూడా ఇక్కడ ఏదో ఒక ఇతిహాసం సృష్టిద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు మొహం పగిలిపోద్ది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మనీష్ అన్న రూమ్ రూమ్ సైడ్ వచ్చేసినాం. ఫౌండర్ ఆఫ్ కాన్కర్ FA. అండ్ అసలు కాన్కర్ FA ఒక రూమ్ కి వెళ్ళి స్టార్ట్ అయింది. ఆ రూమ్ లో వాళ్ళ కోర్ టీమ్ అంతా అక్కడనే పనిచేస్తుండే. సో ఆ రూమ్ అయితే ఇది రూమ్ అయితే ఈస్ట్ 250. సో సో వీడైతే అయితే ఇక్కడైతే ఫస్ట్ వైఫై అవైలబుల్ ఇక్కడ చూసిరా. మళ్ళీ ఇక్కడ అయితే ఏం లేదు. ఇక్కడ చూడకండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, అది QR కోడ్ ఎంత అంటే ఈ QR కోడ్ తో మనం ఏర్పడచ్చు. ఈ రూమ్ లో ఉన్న వాళ్ళు తక్కువ కాదు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. రైట్, మళ్ళీ ఇది మనీష్ అన్న ఇవన్నీ చదువుకునేటోడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఇంటిగ్రేషన్ ఫార్ములాలో అవన్నీ రాసుకున్నాడు. ఈ బైక్ చూడండి, బైక్ ఇది వేరే బైక్, ఇది ఎవరు వేసారు అని ఆర్టిస్ట్ వేరే అతను. చాబీ దొరుకుతలేదు అట వీనికి. ఇన్వెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, వి లెఫ్ట్ హోమ్ టు చేంజ్. అన్న రూము ఇక్కడనే, అన్న వాడుకునేటోడు ఇక్కడనే ఇట్లా చూసేటోడు అట మనిషి అన్న, అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లో అని. నెక్స్ట్ ఇది ఉల్టా ఉంది. సో వీడైతే వేదాంత్ అన్న అని రాసింది. వేదాంత్ అంటే మనిషి అన్న కాన్కర్ FA కోర్ టీము అదను. సో వాళ్ళంతా ఇదే రూమ్ అనమాట. సో ఇట్లుంది. ఇన్ని ఫార్ములాస్ రాసిరంటే వాళ్ళు ఎంత టాపర్స్ అయి ఉంటారో చూసుకోండి. ఎవరు JEE మెయిన్స్ ప్రిపేర్ ఎందుకు. ఇప్పుడైతే మనం పాండా అన్న రూమ్ పోదాం. అంటే పాండా అన్న అప్పట్లో ఏ రూమ్ లో ఉన్నాడో ఆ రూమ్ చూద్దాం. సో మనం మన KBH లో ఉన్న రూమ్ కి పోతున్నా. అండ్ వి వాంట్ టు షో యూ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ. అంటే ఇక్కడ నిలబడితే అబ్బా సుకూన్ అనిపిస్తుంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఇక్కడైతే గ్రౌండ్, ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది మాకు. సో ఇక్కడనైతే ఖోఖో, అటు సైడ్ ఏమరాది బాస్కెట్ బాల్, ఇదైతే స్టేజ్.
ఆ జమ్మి చెట్టు, దట్ ఈస్ ఏ హిస్టారికల్ ట్రీ ఇన్ ఆఫ్ RJKT. అండ్ ఇదైతే క్రికెట్. సో అటు సైడ్ అన్ని గర్ల్స్ హాస్టల్స్, మనకు సంబంధం లేదు. ఇదైతే మన AB1, మేము చదువుకునేది ఇక్కడనే, మా క్లాసెస్ ఇక్కడనే జరుగుతాయి. సో ఇంతే. సో చెప్పు మామ. ఇప్పుడు ఏం చేద్దాం? మన రూమ్ కి పోదాం చక్క. మన రూమ్ కి పోదాము. పోదామా మరి? పోదాం బా. అయితే నువ్వే రా వీడియోలో, నేనేం చేస్తా రూమ్ లో పోయి పడుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే మన రూము. సో S134. సో ఇదైతే మన రూమ్ గైస్. బాబు పక్కన ఆడుకోమ్మా. ఇది మన రూము. అయితే ఇది మా రూమ్ ఫ్రెండ్స్. సో ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. సో ఫ్రెండ్స్ ఇదైతే చూడరి. సో ఇదైతే మాకు మెమరబుల్ రూమ్ అన్నట్టు. మా P1 మొత్తం ఇళ్ళనే అయిపోయింది. సో ఫస్ట్ రూమ్కి రాగానే ఇట్నైతే ఇట్లా ఉంటుంది. సో ఇదైతే జీసస్ అని ఎవరో సీనియర్స్ రాసారు, మేము కాదు. సో ఇదైతే మేము రాసినాం. టైం టేబుల్ 5 to 5:30 వేకప్ ఇవన్నీ రాసినాం, కానీ ఒక్కటి ఫాలో కాలే. సో ఇదైతే ఇట్లా, ఇదైతే నా బెడ్, అది వాన్ బెడ్. ఇదైతే కుల్దీప్ గాన్ బెడ్. వాడు ఇప్పుడు రూమ్ వీడియో తీస్తున్నా అని అట్లా చదివిండు తప్ప, వాడినైతే బెడ్ ఘోరంగా ఉంటుంది. సో ఇదైతే చూడుర్రి, మా బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా. ఇదైతే మా P1 మెమరబుల్ రూము. ఇదైతే పాండన్న రూము. రూమ్ కట్టేసినాం. అన్నాడు వాడి అక్కడ ఏదో రాసింది, దిస్ ఇస్ పాండన్నస్ రూమ్. పాండన్న రూమ్. ఈ కిటికీ నుండి పాండన్న చూసేటోడు. ఆ కిటికీ దగ్గర మనం పోదాం. కార్డెన్ సార్ రూమ్కి అయితే పోదాం. ఇప్పుడు కార్తిక్ సార్ రూమ్ పోతున్నాం ఫ్రెండ్స్. రూమ్ ఫ్రెండ్స్ సార్తో మాట్లాడదాం. ఏమంటాడు చూద్దాం సార్. అది నేను, నా పేరు కార్తిక్. నేను 20 సంవత్సరాల ఆర్మీలో పనిచేసిన తర్వాత 2021లో రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. 2022లో నాకు ఇక్కడ హాస్టల్ సూపర్వైజర్ గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత అంటే మా రూట్ వేరు, ఈ రూట్ వేరు. అప్పుడు ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుండే పిల్లల నుండి. అయితే మనకు అప్పుడు ముషరఫ్ సార్ అని కలెక్టర్ గారు ఉండేవారు. వాళ్ళు మాకు ఇక్కడ తీసుకోవడం జరిగింది. పిల్లలకు డిసిప్లిన్ నేర్పడము అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మన ఆర్మీ వాళ్ళు ఇక్కడ 12 మంది ఉంటారు, 12 సార్లు ఉంటారు, 12. ఒకటి BH వాళ్ళు 6, BH2లో 6. ఇక్కడ పిల్లలకు ఎప్పుడు కూడా ఏమైనా 24/7 మన ఆర్మీ సార్లు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ విశ్వవిద్యాలయం చాలా మంచిది. ఇక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది, జిమ్ చేసుకోవాలంటే జిమ్ ఉంది. హాస్టల్స్ లో బాగుంటుంది, హాస్టల్ వాతావరణం బాగుంటుంది, మెస్ లో ఫుడ్ బాగుంటుంది. ఇంకా ఏమైనా ఇక్కడ ఏమైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా ఇక్కడ మన హాస్టల్స్ లో మన ఆర్మీ సార్లు 24/7 గా పనిచేస్తూ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు కాబట్టి పేరెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. బాసర్లో అమ్మవారి టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం చదువుకోవడం కూడా చాలా నీటు. అమ్మవారి ఆశ మన టెంపులేట్ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ పిల్లలందరూ ఎక్కువ చదువుకొని ముందు భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. మన RJKT బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. సో ఇదైతే మన వెస్ట్ వింగ్. సో ఇది మా సౌత్ వింగ్. సో ఇట్లా వస్తే ఇదైతే ఈస్ట్ వింగ్. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ వాషింగ్ ఏరియా అన్నట్టు ఇదంతా. ఇటు సైడ్ ప్లస్ మళ్ళీ ఇటు సైడ్. సో అది వాకింగ్ ఏరియా. సో ఇదైతే వ్యూ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్.